అతని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. మంచం కోడికి కొట్టుకున్న నుదురుపై తగిలిన దెబ్బ రక్తం చిమ్మి మూడో కన్నులా ఉంది. తిరిగి ఎవరూ అతని దగ్గరికి వెళ్ళి ఊరడించే ప్రయత్నం చేయలేదు. రాజు వెనకనే వచ్చిన కారు డ్రైవరు పరిస్థితి తెలుసుకొని తిరిగి వెనక్కి వెళ్ళి ఆ వార్త రాఘవయ్య గారికి అందించాడు. మరుసటి నాడు ఉదయం రాఘవయ్య, రాజమ్మ, అనూరాధ వచ్చారు. పూర్ణకి చేయవలసిన పనులన్నీ రాజు స్వయంగా చేశాడు. చిన్నపిల్లడు అతడు ఇవన్నీ చేయడమేమిటి? ఇంకెవరినైనా పంపితే పోదు, పక్కకి పిలిచి చెప్పండి అంది రాజమ్మ భర్తతో. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అన్నాడు విసుగుదలతో రాఘవయ్య. సాయంకాలం వరకు ఉండి రాఘవయ్య, రాజమ్మ తిరిగి వెళ్ళిపోయారు. తను 10 రోజుల పాటు ఉండి వస్తానంది అనూరాధ. రాజమ్మకి అది ఇష్టంగా లేకపోయినా ఆ సమయంలో ఏమన్నా బాగుండదని ఊరుకుంది. రాత్రి పగలు నీడలా ఉండి మీనాక్షికి ఓదార్పు కలిగే మాటలు చెబుతూ ఎంతో పెద్దదానిలా అనునయిస్తూ ఆమె దుఃఖాన్ని, కడుపు మంటని తగ్గించే ప్రయత్నించేది రాధ. ఇంతలో రాజు, శివయ్య ఉన్నది లేనిది తెలియనంత నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఉండి ఉండి మీనాక్షి రోదనలు ఇంటిని గిలగిల్లాడించేవి. ఆ తల్లి ఏడుపు చుట్టుపక్కల వారికి కంటనీరు తెప్పించేది. ఇంట్లో ఎవరికీ తిండి, నిద్ర అన్న దృష్టి లేకుండా పోయింది. పొరుగింటి అన్నమయ్య భార్య వచ్చి ఆ 4 రోజులు ఇంత వండి పెట్టింది. అనూరాధ అందరినీ బ్రతిమాలి బామాలి ఇంతో అంతో గొంతులో పోసుకునేలా చూసేది. అలవాటు లేని పనుల మూలంగా వారం రోజుల నాటికే అనూరాధకి రొంపచేసి కొంచెం జ్వరం వచ్చింది. ఇంటిలో అందరి మగత దానితో సడలిపోయింది. నువ్వు ఇక్కడ ఉండకు తల్లి, ఇది పాపిష్టిల్లు. పండులా తిరుగుతున్న పిల్లని పొట్టన పెట్టుకుంది. మీ ఇంటికి వెళ్ళిపో, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో అమ్మా అంది మీనాక్షి. రాజు మామగారికి అనూరాధ అనారోగ్యం గురించి కబురు పెట్టాడు. కారు పంపిస్తే అక్కడికి వెంటనే తీసుకువస్తానని తెలియజేశాడు. కారు ఒకటే రాలేదు, అందులో రాజమ్మ, రాఘవయ్య కూడా వచ్చారు. అయ్యో నా తల్లి, నీకీ జ్వరమేమిటమ్మా? ఈ పాడుముండా ఊళ్ళో ఉండవద్దంటే విన్నావు కాదు. ఇప్పుడు నేనేం చేసేది? నాకేంటి దారి అంటూ రాగాలు మొదలుపెట్టింది రాజమ్మ. ఈ రాద్ధాంతమంతా ఏమిటమ్మా? ఇప్పుడు నాకు వచ్చిన ఆపద ఏమీ లేదు. నీటి మార్పు వల్ల కొంచెం రొంపచేసి జ్వరం వస్తే ఏదో మునిగిపోయినట్లు ఏడుస్తావేమిటి? ఎవరైనా వింటే నవ్వగలరు అంటూ తల్లిని మందలించింది రాధ. అత్తగారు, మామగారు వచ్చి కూతుర్ని తీసుకువెళ్లడం చేత రాజుకి పట్నం పోయే అవసరం పడలేదు. రోజులు గడుస్తున్నా వెళ్లాలనే ధ్యాస కలగలేదు. మరునాటికి అనూరాధ జ్వరం తగ్గిపోయింది. ఆ మాట ఉత్తరం రాస్తూ ఇంకా దగ్గు, రొంప మాత్రం మిగిలి ఉన్నాయి అంది. చచ్చిపోయిన వాళ్లతో చచ్చిపోలేరు మనుష్యులు. బ్రతికి ఉన్న వారికి తిండి తిప్పలు ఉండాలి. వేరు దిక్కులేక తప్పనిసరిగా ఇంట్లో లేచి తిరగడం మొదలుపెట్టింది మీనాక్షి. జీవం లేని కట్టే ఏదో మంత్ర ప్రభావం వల్ల లేచి తిరుగుతున్నట్లు ఇంట్లో నడయాడుతున్న వాళ్ళను చూస్తుంటే వరదరాజు మనసు వికలమైపోయేది. భగవంతుడా, ఏమిటి నీకీ సరదా? మేము ఎవరికేం అపకారం చేశామో? ఎందుకు ఇటువంటి శిక్ష విధించావు? మాతృ మమత తప్ప అన్యమెరుగని ఆ తల్లి కడుపులో ఇంత అగ్నిని ఎందుకు రగలబెట్టావు? నీకు జాలి, దయ లేవుటయ్యా? మంచివారికి ఇవి రోజులు కావయ్యా. ఊపిరి పీల్చుకొన్నంత సులువుగా అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న వారికి, చేయిస్తున్న వాళ్ళకి సిరి సంపదలు ఇచ్చి పోషిస్తావు. వదిన వంటి ప్రేమ దయామూర్తికి ఇచ్చిన ఒక్క బిడ్డని తీసుకుపోయి గర్భకోశాన్ని ప్రసాదించావు. ఇదే నీ అభిమతం అయితే పూర్ణని కూడా మిగిలిన పిల్లల వలనే ఎందుకు తీసుకుపోయావు కాదు? ఆటపాటలు చూపించి ఆ తల్లిని మరింత దుఃఖపెట్టాలనా? ఇంటిలో ఉన్న ముగ్గురు పూర్ణ చావుకి ఒకలాగే విలపించారు. దైవదూషణ ఎందుకు రాజు? ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఏమనుకొని ఏం లాభం? మనకి పూర్ణ ముద్దు ముచ్చట్లు చూసుకొని ఆనందించే యోగం లేదు అన్నాడు శివయ్య. అమ్మా, చిన్నాన్నతో పట్నం పోతానమ్మా, పిన్నిలా చదువుకుంటానమ్మా అనేది. మీతో పంపివేసినా బ్రతికి ఉండేదేమో. నా పాపిష్టి మమతతో దాని ప్రాణం తీశాను. అది పువ్వులా ఎగిరిపోయింది. ఇలా ఏడుస్తూ ఉండిపోయాను నేను. అన్నపూర్ణ పూర్ణని తన ఒడిలోకి తీసుకుంది. పిల్ల ముద్దు చెల్లించలేని తల్లివి, నీకు కూతురెందుకు అని లాక్కుపోయింది. ఆ రోజు అత్తయ్య కనిపిస్తే దయ్యమనుకొని తిట్టాను. ఆమె దయ్యం కాదు, దేవత. నా మీద మమతతో నన్ను విడిచి ఉండలేక తిరిగి జన్మెత్తింది. అందుకే పూర్ణకి చిన్నాన్న అంటే అంత అభిమానం. కొడుకు పెళ్లి చూసుకుంది, కొడుకు అభివృద్ధి చూసుకుంది, వచ్చిన పని ముగిసిందన్నట్లు వెళ్ళిపోయింది.
పూర్ణ వేరు అన్నపూర్ణ వేరని పొరపడ్డాను. ఆ రోజు దీపశిఖలో అన్నపూర్ణను చూసి నా పిల్లని ఎత్తుకుపోయేందుకే వచ్చిందని భయపడ్డాను. వెర్రిగా కేక పెట్టి పడిపోయాను. తెలివి వచ్చి చూసేసరికి అన్నపూర్ణ లేదు. పూర్ణ మాత్రం ఉందా? పిచ్చి పిచ్చిగా మీనాక్షి ఏదో అంటూనే ఉండేది. ఆ నెల రోజులు వరదరాజు మళ్ళీ చిన్నతనంలో వలె వదినని క్షణం వదలక తిరిగేవాడు. ఆమె మనసు పూర్ణ నుండి మళ్లించేందుకు చేతనైనంతగా ప్రయత్నం చేసేవాడు. కానీ ఆ అగ్ని అంత సులువుగా ఆరిపోయేదా? ఆరినట్లే ఆరి ఏపాటి గాలి రివటకైనా తిరిగి రాజుకునేది. ప్రయాణపు రోజు దగ్గర పడుతున్నా వరదరాజు తిరిగి వచ్చే సూచన కనిపించలేదు. కబురు పెట్టాలనుకుంటే అనూరాధ అడ్డుకుంటున్నది. ఆయన మనసుకి అక్కడే ఊరట కలిగే అవకాశం ఉంది నాన్న. ఇక్కడికి పిలిపించి మనం చేయగలిగేది ఏమీ లేదు అంది. పోయిన పిల్ల కోసం ఆడదానిలా ఏడుస్తూ కూర్చుంటే తిరిగి వస్తుందా? అయిపోయిన దాన్ని మర్చిపోయి మిగిలినవి చూసుకోవాలి కానీ ముందు ఇంత పెద్ద ప్రయాణం పెట్టుకొని ఆ పల్లెలో కూర్చుంటే ఎలా? అంది రాజమ్మ. అసలు అల్లుడికి ఈ ప్రయాణపు విషయం గుర్తుందంటావా? రాఘవయ్య కూతుర్ని ప్రశ్నించాడు. 1-2 రోజులుగా అనురాధని అదే ఆలోచన వేధిస్తున్నది. కానీ తన అనుమానాన్ని బయటికి చెప్పలేదు. ఎందుకు గుర్తుండదు నాన్నా? అంది. ఏమో, ఆ సూచనలే నాకు కనిపించడం లేదు. గుర్తుంటే ఒకసారి ఇంటికి వచ్చి మంచి చెడ్డ మాట్లాడిపోడు అంది రాజమ్మ. తండ్రి సలహా మీద ఆ రోజున రాజుకి ఉత్తరం రాసింది రాధ. ఒక్కసారి వచ్చి వెళితే 4 సంగతులు మాట్లాడుకోవచ్చు అంటూ. 3వ నాటికి రాజు దగ్గర నుంచి జవాబు వచ్చింది. ఆత్రంగా విప్పి చదివింది అనూరాధ. నా ప్రియమైన రాధ, నీ ఉత్తరం అందింది. ఈ స్థితిలో అన్నని వదిని వదిలి నేను దేశాంతరం పోదలుచుకోలేదు. రాధా, నా తల్లి ఇంత కష్టంలో ఉంటే నేను కాలు కదపగలనా? వదిన నాకు తల్లి కన్నా మిన్న. కాలం కలిసి వస్తే ఇంకోనాడు పోదాం. మీ నాన్నగారితో ఈ సంగతి చెప్పు. ఆయన కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నందుకు నన్ను మన్నించమని కోరుతున్నానని నా మాటగా చెప్పు. ప్రేమతో నీ ప్రియమైన రాజు. విదేశీ ప్రయాణం ఆగిపోయింది కాబట్టి ఇంకా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయడం అవసరం. ఈ మారుమూల పల్లెలో ఉన్న నా దృష్టికి అందని అవకాశాలు ఏమైనా ఉంటే మీ నాన్నగారిని ప్రయత్నించమను. సహాయానికి నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణే. రాజు. తాను ఏమీ చెప్పకుండా ఆ ఉత్తరాన్ని తండ్రి చేతిలో పెట్టింది అనూరాధ. ఉత్తరం చదువుతూ నొసలు చిట్లిస్తున్న భర్తను చూసి అల్లుడు ఏమి రాశాడేమిటి అని ప్రశ్నించింది రాజమ్మ. తను ప్రయాణం మానుకొన్నాడట. ఏదైనా ఉద్యోగం చేసుకోబోతున్నాడట. అందుకు నా సహాయం కోరుతున్నాడు అన్నాడు రాఘవయ్య ఉత్తరం మడిచి కూతురి చేతిలో పెడుతూ. వెర్రి కుదిరింది. తలకి రోకలి చుట్టూ అన్నట్లు ఉంది అల్లుడి వ్యవహారం. విదేశాలకి అంటే వాళ్ళ ఊరికి కాలినడకన పోయి రావడం అనుకున్నాడా? ఎంత బాదరబందీ పడాలి, ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలి. మళ్ళీ అవన్నీ ఎప్పటికి సానుకూల పడతాయి అంది రాజమ్మ. నేను అదే అనుకుంటున్నాను. ఈ ప్రయాణానికే కొండ తవ్వి ఎలకని పట్టినంత పనైంది. అంతా సిద్ధమయ్యాక ఇప్పుడు కాదంటే ఇంకోసారి ఈ చిట్కాలు పనిచేయకపోవచ్చు. ఇప్పుడు ఉన్న అధికారులు మారిపోవచ్చు. రాజు ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే అంతకు మించిన తెలివి తక్కువ పని ఉండదు. 4 దేశాలు తిరిగి వస్తే ఎంతో మందితో ఎన్నో రకాల పరిచయాలు ఏర్పడతాయి. ముందు జీవితంలో అవి ఎంతో ఉపకరిస్తాయి అన్నాడు రాఘవయ్య. ఇంటికి పిలిపించి ఈ మాటలే చెప్పి ఒప్పించండి అంది రాజమ్మ. రమ్మని రాసినా వస్తాడనే నమ్మకం ఏముంది? అయినా ఏదో విధంగా వచ్చేటట్లు చేయాలి అన్నాడు రాఘవయ్య. రాఘవయ్య అన్నట్లే 3వ నాటికి వరదరాజు వచ్చాడు. ఆ నెల రోజుల్లో భర్త రూపురేఖలే మారిపోయి అనిపించింది అనురాధకి. మీది మరీ ఇంత బేల మనసు అనుకోలేదు. ఈ పాటి కష్టాలు రాకుండా ఎవరికి బతుకులు పూర్తవుతాయి? మీరు ధైర్యంగా ఉండి మీ వదిన గారిని ఊరడిస్తారని నేను భావిస్తుంటే మిమ్మల్నే ఊరడించవలసినట్లున్నారు. ఆ రోజు నేను చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. కష్ట సమయంలో కాళ్ళు తేలవేస్తే బ్రతుకులో ఎటు కొట్టుకుపోతామో తెలియదు. నేలకి కాళ్ళు ఆనించి నడక ప్రారంభిస్తే గమ్యాన్ని నిర్ణయించుకునే శక్తి మనలో ఉంటుంది అంది అనూరాధ ఓదార్పుతో. భోజనాలు పూర్తయ్యాక రాఘవయ్య వారి ప్రయాణ విషయం కదిపాడు. ఆ విషయం గురించి రాధకి రాశాను కదండి, మీతో చెప్పమని కూడా కోరాను. ఈ సమయంలో నేను దేశం విడిచి బయటకు పోలేను. వదిన స్థితి ఏమీ బాగాలేదు. మతిస్థిమితం లేనట్లు ఏవేవో మాట్లాడుతోంది. నేనైనా దగ్గర ఉంటే ఆమె కొంతకాలానికైనా కోలుకుంటుందని ఆశ అన్నాడు రాజు. రాఘవయ్య గారు రాజమ్మ ఎన్నో విధాలా బోధపరిచి చెప్పారు. కానీ రాజు సమాధాన పడలేదు. దానితో రాజమ్మకి కోపం హెచ్చి మాటలు దురుసుగా దొరలసాగాయి.
కుక్కను తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టాలనుకుంటే మాత్రం అంది. ఎంతకాలంగానో మీ మనసులో ఉన్న మాట అనేందుకు ఈరోజు అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను. మీరు నన్ను కుక్క అంటే నాకు కష్టం అనిపించలేదు. కుక్కకున్న విశ్వాసం నాకుంటే చాలు. వదిన నాకు చేసిన మేలు మరిచిపోతే ఆ కుక్క కన్నా హీనజాతికి దిగజారిపోతాను నేను అన్నాడు రాజు నిదానంగా. నీ వదిన చేసిన మేలే నీ కళ్ళకు కనిపిస్తున్నది కానీ ఇంత డబ్బు పెట్టి చదివించి పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామగారి ఉదారత నీ మనసుని తాకలేదు. నిర్మోహమాటంగా నీవెంత నీ మాటెంత అని తోసిపారేస్తున్నావు. రాజమ్మ తిరిగి అందుకొంది. మామగారు నాకు చేసిన మేలుకి నేను ఆజన్మాంతం వారికి కృతజ్ఞుణ్ణే. కాస్త నా పరిస్థితిని కూడా ఆలోచించమని కోరుతున్నాను. కాదని కన్నతల్లి మీరు. మీరు నన్ను కుక్క అన్నా నక్క అన్నా మీ పట్ల నాకు చులకన భావం కలగలేదు. నా అభివృద్ధికి కారకులైన మీకు మామగారికి నన్ను శాసించే అధికారం ఉంది. కానీ నా ఆత్మీయమైన అనుబంధాలకు కూడా కొంత విలువ ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు రాజు. అమ్మా, వారినంతా నిర్బంధించి ప్రయాణం కడితే మాత్రం ఫలితం ఏమిటి? అవకాశం కలిసి వస్తే ఇంకోసారి వెళ్తాంలే, లేకుంటే లేదు అంది అనురాధ. నీ ఇష్టమమ్మా, మీరిద్దరూ కలిసి మరోసారి జాగ్రత్తగా ఆలోచించుకొని నాతో చెప్పండి అన్నాడు రాఘవయ్య. అప్పుడు మామగారి ఉత్తరంలోని విషయం ప్రస్తావించాడు రాజు. ఆ ఉద్యోగం గురించి ఇంకేమైనా వివరాలు తెలిసాయా అంటూ. ఏ ఉద్యోగం, ఏమిటి సంగతి అంది రాజమ్మ. అదేం లేదు రాజు, అలా రాస్తే కానీ రావని రాశాను. ఇంత ఆస్తికి ఉత్తరాధికారివి, నీ కిందే 100 మంది పనిచేస్తుంటే నీకు వేరుగా ఉద్యోగం ఎందుకు అన్నాడు రాఘవయ్య. మీకు ఎంత ఆస్తి ఐశ్వర్యాలున్నా నాది అని తెలుపుకునే అర్హత నాకొకటి ఉండాలి కదండి. మనిషికి ఒక పేరంటూ ఎంత అవసరమో మగవాడికి ఒక ఉద్యోగం అంత అవసరం. ఎంత ఆస్తిపరులైనా భార్య సొమ్ము తింటూ కూర్చున్న మగాడికి ఒక వ్యక్తిత్వం అంటూ మిగలదని నా అభిప్రాయం. కష్టించి బ్రతకాలన్న నీ ఆశయం నాకు నచ్చింది రాజు. ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాడివి నీకు ఉద్యోగం చేయాలనే కోరిక కలగడం కూడా న్యాయమైనదే. పోతే ఒక విషయం చెప్పు, ఆ చెయ్యబోయే ఉద్యోగం కూడా మామగారికి ప్రమేయం లేకుండా ఉండాలన్న షరతు ఉందా? నాకు అటువంటి అభిప్రాయం లేదండి. ఆదరించి విద్యాబుద్ధులు నేర్పించిన మిమ్మల్ని విడిచి దూరంగా పోవాలన్న కోరిక లేదు. మీ కంపెనీలోనే నాకు అటువంటి అవకాశం కల్పిస్తానంటే కళ్ళకద్దుకొని చేస్తాను. పెద్దవారు మీ కింద పనిచేయడంలో నాకు పరువు తక్కువేమిటి అన్నాడు రాజు. రాఘవయ్య అల్లుడు ఒకరి కింద పనిచేయడం ఏమిటి? నిన్ను షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్గా నియమిస్తున్నాను అన్నాడు రాఘవయ్య. వద్దు వద్దు, అంత పెద్ద బాధ్యత నాపై పెట్టవద్దు. ఆ పని మీ వంటి అనుభవజ్ఞులు నిర్వహించవలసింది. నేనంత బరువు మొయ్యలేను. నా తాహతుకి తగిన ఉద్యోగం ఏదైనా ఖాళీగా ఉంటే చూడండి అన్నాడు రాజు వినయంగా. మొయ్యలేనంత బరువు కింద నువ్వు నలిగిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానోయ్. నా చెయ్యి ఆసరా నీకు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. పని అలవాటు పడే వరకు నేను నీతో పాటు ఆఫీసులో వచ్చి కూర్చుంటాను. అటు తరువాత కూడా నీకే విషయంలో సందేహం కలిగినా నన్ను అడిగి తెలుసుకోవచ్చు. నీ ఆస్తి మీదే నువ్వు యాజమాన్యం చేసుకుంటున్నావు కానీ ఎవరో పైవారి దగ్గర ఉద్యోగం మాదిరి కాదు కదా అన్నాడు రాఘవయ్య. అతడి సూచన రాజుకి ఆమోదయోగ్యంగా ఉన్నట్లే అనిపించింది. ఈనాడు కాకుంటే 25 ఏళ్ల నాడైనా ఈ వ్యాపారం వ్యవహారం తను చూసుకోవాల్సిందే. అప్పటికప్పుడు ఏమీ తెలియకుండా బరువు తల మీద వేసుకునే బదులు ముందుగా మామగారి దగ్గర తర్ఫీదు పొందడమే మంచిది అనుకున్నాడు. అన్నా వదినతో చెప్పి మంచి రోజు చూసి వచ్చి పనిలో చేరతానన్నాడు వరదరాజు. ఒకటి కాకుండా ఇంకొకటైనా సానుకూలపడినందుకు సంతోషించింది రాజమ్మ. నేర్పుగా వ్యవహారాల్ని సరి అయిన మార్గంలోకి తీసుకురాగలిగానని మురిసిపోయాడు రాఘవయ్య. విప్పారిన ముఖంతో వరదరాజు ఇంటికి చేరాడు. అతని ముఖం చూడగానే వెళ్ళిన పని పండైందని శివయ్య గ్రహించాడు. ఎక్కడ ఉద్యోగం, ఎంత జీతం అని ఆత్రంగా ప్రశ్నించాడు. పై చోట ఎక్కడా కాదు, మామయ్య ఆఫీస్లోనే. ఆ షుగర్ ఫ్యాక్టరీ లేదు? అలాగా, ఉన్నపళంగా బయలుదేరమ్మంటే రోజు గడిస్తే చేయిజారే ఉద్యోగమేమో అనుకున్నాను అన్నాడు శివయ్య. తమ్ముణ్ణి చూడగానే శివయ్య ముఖంలో ఉన్న ఉత్సాహం తగ్గిపోయింది. మంచిదే, ఎప్పుడు చేరతావు అన్నాడు. అది ఇంకా నిర్ణయించుకోలేదు, ముందు మీతో చెప్పాలని వచ్చాను అన్నాడు రాజు. సంతోషం అన్నారు శివయ్య, మీనాక్షి. జీతం ఎంత అన్న విషయం శివయ్య తిరిగి ప్రశ్నించలేదు. ప్రశ్నించినా రాజు చెప్పలేడు. మామగారు ఉద్యోగం మాట ఎత్తినప్పుడే జీతం కూడా నిర్ణయిస్తే బాగుండేది. తనకి తానుగా అడగడం మర్యాదగా ఉండదని మానుకున్నాడు రాజు. మీ విదేశీ ప్రయాణం మాట ఏమైంది?
మాట మారుస్తూ అడిగింది మీనాక్షి. కొన్ని కారణాల వల్ల అది ఈ సంవత్సరానికి ఆగిపోయింది అన్నాడు రాజు. ఆ కారణం నువ్వే అంటూ రాజు వదినతో చెప్పలేదు. కొంత సావధానంగా ఆలోచించిన మీదట ఒక నిశ్చయానికి వచ్చాడు రాఘవయ్య. ఉన్నపళంగా రాజుని ఉద్యోగంలో నియమించి తన వెనక నుండి సలహాలు చెప్పే బదులు కొంతకాలం పాటు రాజు తన పక్క నుండి పని నేర్చుకోవడమే మంచిదనుకున్నాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అన్న విషయం బాధ్యత గల ఉద్యోగాల్లో ఎంతో అవసరం. అది చూసి నేర్చుకోవాల్సిందే కానీ చెబితే అర్థమయ్యేది కాదు. అనుభవం వల్ల నేర్చుకోవాల్సిన చదువు అది. రాజు తన కూడా ఉంటే వ్యాపారంలోని ఇంకా అనేకమైన మెళకువలు తెలుసుకునే అవకాశం బాగా ఉంటుంది. ఆఫీసులో అందరికీ ముందు రాబోయే అధికారి అనే భావం కలుగుతుంది. లావాదేవీలన్నీ వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఏ విధంగా చూసినా సరియైన మార్గం అనుకున్నాడు రాఘవయ్య. ఏమిటయ్యా రాజు, నీకోసం నేనేదో చేస్తున్నానని తెగ పొగిడేస్తున్నావు. అదంతా నీ గొప్పతనం వల్ల అనుకుంటున్నావేమో. మీ రాధమ్మ మగడినంటూ ఆ గడ్డిపోచ లేచి వచ్చినా దానికోసం ఇంతగానో పాటుపడేవాణ్ణి, ఇంత గౌరవం ఇచ్చేవాణ్ణి అన్నాడు రాఘవయ్య నవ్వుతూ. ఆ సాయంకాలం నలుగురు లాన్లో కూర్చొని కాఫీలు తాగుతున్నారు. చిన్ననాటి నుంచి అనురాధ తన మాటని సుగ్రీవాజ్ఞగా ఆ ఇంటిని ఎలా ఏలుకొంటూ వచ్చిందో రాజమ్మ వర్ణించి చెప్పింది. ఓ అమ్మా, నువ్వు మరీను అక్కడికి మీ మాటే నేను విన్నట్లు అంది చిరుకోపంతో రాధ. మా మాట ఎప్పుడు విన్నావేం? ఏది ఒకటి చెప్పు అంది రాజమ్మ. చెప్పనా? నువ్వు మాట మాత్రమైనా అడగకుండా వీరి సంబంధం నిశ్చయించుకొని తాంబూలాలు కూడా తీసుకొని వస్తే నేనేమైనా అన్నానా? అమ్మా నాన్నల మాట మంచి అమ్మాయిలా విని ఈయన్ని పెళ్లి చేసుకోలేదు అంది చిరునవ్వుతో. నోటితో వేరుగా చెప్పాలా నా తల్లి? అతడు ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ అతని మీద ఈగనైనా వాలనీయకుండా, కాలు కందకుండా, వేళ తప్పకుండా అన్ని వసతులు కూర్చేందుకు ఎంత తాపత్రయం పడేదానివో నాకు తెలియదనుకున్నావా? ఆ పాటి కూతురు మనసు గ్రహించలేననుకున్నావా? అంది రాజమ్మ కూతుర్ని పరిహాసం చేస్తూ. ఏమైనా ఒకటి మాత్రం నిజం రాజు, తనలా ఒక కూతుర్ని కని రాధ ఊరుకుంటానంటే మాత్రం నువ్వు ఏమాత్రం ఒప్పుకోకు. ఏకపుత్రికా శాపం ఎవరికి ఇయ్యకు భగవంతుడా అని రోజు నేను దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. రాఘవయ్య ఆ మాట నవ్వుతూ అన్న రాధ ముఖం చిన్నపుచ్చుకుంది. నేనంత బాధగా మీకు తయారైతే పెళ్లి చేసి అత్తారింటికి పంపక ఇంటిలో ఎందుకు ఉంచుకున్నారు నాన్న? పోనీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాజు ఉద్యోగంలో చేరగానే మేము వేరుగా వెళ్ళిపోతాము. తప్పనన్ని రోజులు నా బాధ ఎలాగా పడ్డారు, ఇంకెందుకు అంది. చూసేవయ్యా రాజు, సరదాకి ఒక మాట అనేసరికి తారాజువలు ఎలా లేచిందో. ఇంకా మీ అత్త అన్న మాటలో అనుమానం ఏమైనా ఉందా అంటూ అనురాధ కుర్చీ వెనకగా వెళ్ళి, వెర్రి తల్లి, నువ్వు కళ్ళ ముందు ఉండడం కన్నా నాకు ఆనందం ఏముంటుందమ్మా? నీ కోసం కాకపోతే ఈ ఇల్లు, ఈ సంపద, మీ అమ్మ, నేను ఎందుకున్నాము? ఈ సంతోషం కోసం నేను ఏమి చేయలేదమ్మా అన్నాడు రాఘవయ్య. అతడు ఆ మాటలు అంటుంటే కంఠం గద్గదమై కళ్ళ వెంట నీళ్ల పర్యంతం అయింది. కూతురి మీద ఆ తల్లిదండ్రులకు ఉన్న ప్రేమానురాగాలు అపూర్వం. ఆమె కోసం వారు ఏమైనా చేస్తారు. మామగారు నవ్వుతూ అన్న ఆ మాట అబద్ధం కాదు. అనురాధ మగడు ఎంత అల్పుడైనా కురూపైనా తను చూసినంత అభిమానంగానూ ఆదరంగానూ చూస్తారు. ఆ పిల్ల కోసం తమ ఆశలు ఆలోచనలు తారుమారైనా వారు లక్ష్య పెట్టరు అనుకున్నాడు రాజు. కోరి ఇల్లు చొచ్చుకొని రాఘవయ్య లాంటివాడు పెళ్లి మాటలకు రావడంలో ఉన్న ఆంతర్యం రాజుకి అప్పటికి పూర్తిగా బోధపడింది. అంతవరకు కోపంగా నోరు పారేసుకుని మాట్లాడుతున్న అత్తగారు తమ విదేశీయానానికి రాధ అనుకూలంగా లేదని తెలియగానే చల్లబడిపోయిన ఉదంతం రాజు కళ్ళ ముందు కదిలింది. ఎంత అదృష్టవంతురాలు రాధ! ఇంటి అధికారమంతా తన చేతిలో బిగించి ఉంచుకున్నా ఎంత నమ్రతగా, ఎంత వినయంగా తల్లిదండ్రుల దగ్గర ప్రవర్తిస్తుంది. ఎదుటివారి కష్టాలకు కరిగిపోయే మనసు, ఎంచుకున్న వారిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే హృదయం, అప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వు రేఖ మీద మంచు బిందువు లాంటి నిర్మలత, ఎంత సున్నితంగా కనిపిస్తోందో అంత సరళమైన స్వభావం కల అనురాధ వంటి భార్యను పొందిన తనెంత అదృష్టవంతుడు అనుకున్నాడు రాజు గర్వంగా. 4 నెలల పాటు మామగారి దగ్గర తర్ఫీదు పొందిన రాజు కొత్త సంవత్సరం ఆరంభం కాగానే అధికారం హస్తగతం చేసుకున్నాడు. ఎయిర్ కండిషన్ గదిలో అధికారయుతంగా కుర్చీలో కూర్చుంటే మొదటి రోజు ఏదో కొత్తగా అనిపించింది రాజుకి. చద్ది అన్నం తిని స్కూల్కి పోయి సాయంకాలం ఆకలి కడుపుతో కాలినడకన ఇల్లు చేరి చదువుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. అక్కడి నుంచి గడిచిన జీవితం అంతా కళ్ళ ముందు సినిమాలాగా తిరిగింది.
కలలోనైనా ఊహించని ఈనాటి స్థితిని చూసుకొని ముచ్చటగా నవ్వుకున్నాడు. వీధిబడిలో టీచర్కి అప్పగించిన పద్యం గుర్తుకు వచ్చింది. మెల్లగా కూని రాగంతో దాన్ని వదిలిస్తూ రివాల్వింగ్ చైర్లో అటు ఇటు తిరగసాగాడు. సడన్ బ్రేక్ పడ్డ కారులో ఆగిపోయింది పద్యపాదం. తుళ్ళిపడి అటు ఇటు చూశాడు రాజు. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని రాఘవయ్య లోపలికొచ్చాడు. తను లేచి మామగారి కుర్చీ ఖాళీ చేశాడు రాజు. కూర్చో కూర్చో, ఇంకా ఆ స్థానం నీదే. నేను ఎప్పుడైనా వచ్చినా ఇక్కడే కూర్చుంటాను అంటూ పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రాఘవయ్య. మామగారి ముందు తను అధిష్టానంలో కూర్చునేందుకు సిగ్గుపడ్డాడు రాజు. నా ముందే నీకంత సిగ్గుగా ఉంటే ఇంకా పైవాళ్లతో ఎలా మాట్లాడతావు? ఏం వ్యవహారం చేస్తావు? హుందాగా కూర్చోవడం, నిదానంగా మాట్లాడడం అధికారి అన్నవాడు అలవర్చుకోవాలి. ఎదుటివాడి చేత ఎంత మాట్లాడించగలిగితే అంత మాట్లాడించి తను మాత్రం తూచి తూచి మాట్లాడాలి. అటు నుంచి అంచనాలు, అభిప్రాయాలు తెలుసుకున్నంత సులువుగా మనవి అందచేయకూడదు అన్నాడు రాఘవయ్య. చెడ్డవారి చెలిమి చేయకు, మురికి నీట స్నానమాడకు అంటూ 1వ క్లాస్ టీచర్ చెప్పే పాఠంలా అల్లుడికి బోధ చేస్తూ. అంత నమ్రతగానూ విన్నాడు ఆ రోజే అధికారాన్ని అందుకొన్న అల్లుడు. రాజు ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత ఇంటిలో కూడా అతని స్థానం పైకి పెరిగినట్లు అనిపించింది. ముఖ్యంగా నౌకర్ల దృష్టిలో అతడు ఉన్నతుడు అయ్యాడు. అంతవరకు సమయం దొరికితే ముందు పరిచయాన్ని ఆధారం చేసుకొని రాజుతో చులకనగా మాట్లాడేందుకు వెరువని ఎర్రయ్య కూడా రాజు కారు గేటు దాటుతుంటే నిటారుగా నిలబడి సలాం పెట్టడం మొదలుపెట్టాడు. ఒక రోజులో రాజు పేరు రాజుబాబు నుంచి బాబుగా మారిపోయింది. ఆప్యాయంగా కాఫీ అందిస్తూ ఆఫీసులో మొదటి రోజు ఎలా ఉంది అని రాధ ప్రశ్నించింది. నాకిదంతా కలలా ఉంది రాధా. ఇది వరలో నీతో అన్నట్లు కళ్ళు తెరిస్తే ఈ కల కరిగిపోతుందేమో అన్నంత భయంగా ఉంది అన్నాడు రాజు. పిచ్చిరాజు, ఇది కల కాదు, గారడి అంతకన్నా కాదు. మీ మంచి మర్యాదలతో మనోహర రూపంతో సాధించుకున్న జీవితం. మీరు నేను పట్టుదలతో సృష్టించుకున్న ఆనంద సౌధం. దీనికి 2 స్తంభాల వంటి వారం మనం. ఒకరి సరసన ఒకరుగా ఆజన్మాంతం ఈ ఆనంద సౌధంలో ముచ్చటగా కాపురం చేద్దాం. కళ్ళు తెరిచి నన్ను చూడండి. మీ చేతిలో ఉన్న నా చేతిని ఒత్తి పట్టుకోండి. ఇది నా బాస. మీ ఆనందానికి నేను బాసట అంది రాధ మత్తుగా భర్త ఒడిలోకి ఒరిగిపోతూ. నెల రోజులు అటు నుండి ఇటు తిరిగేసరికి ఆఫీసులో పనికి, ఇంటిలో మార్పులకు అలవాటు పడ్డాడు రాజు. అప్పుడప్పుడు రాఘవయ్య ఆఫీస్కి వచ్చిపోతున్నా చాలా వరకు ఆఫీస్ పనులు రాజే చూసుకునేవాడు. సాయంకాలం ఇంటికి వచ్చేవరకు తిరిగి వచ్చాక ఆనాడు జరిగిన పనిని గురించి మామగారితో చర్చించేవాడు. ఏ విషయంలోనైనా లోపం కనిపిస్తే అది అలా ఎందుకు జరగకూడదో రాఘవయ్య విడమరిచి చెప్పేవాడు. ఒక్కొక్కసారి ఆ మాటలు కాస్త పరుషంగా మారి రాజు మనసుకి తగులుతున్నట్లు ఏపాటి అనుమానం కలిగినా రాఘవయ్య వెంటనే ఆ ప్రసంగం ఆపుచేసి, నా జుట్టు చూడు ఎలా పండిపోయిందో, నీదింకా నల్లగా ఉంది అనేవాడు నవ్వుతూ. ఈ వ్యవహార వ్యాపారాలతో నేను డక్కా మొక్కీలు తిని తల నెరిసిన వాణ్ణి. నువ్వింకా కుర్రాడివి, నేర్చుకోవలసింది చాలా ఉంది అని అర్థం వచ్చేలా మామగారు ఆ మాటతో సంభాషణ పూర్తి చేస్తే రాజుకి అతని పట్ల కోపం కాక గౌరవం కలిగేది. ఆ రోజు 1 తారీఖు. రాజు మొదటి కష్టార్జిత ఫలం అందుకునే రోజు. మామగారు తనకి ఎంత జీతం ఇస్తారు? దానితో ఎవరికి ఏమిటి కొనడం అని ఆలోచిస్తున్నాడు రాజు. మరునాడు ఆదివారం. తను ఆఫీస్కి రానక్కర్లేదు. వదినకి, అన్నయ్యకి ఏదైనా కొని తీసుకుపోయి రోజంతా వారితో గడపవచ్చు. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళగానే రాధని బజారుకి తీసుకుపోయి ఆమెకు నచ్చిన చీర ఒకటి కొనాలి. అటు తర్వాత ఏదైనా సినిమాకి పోయి మంచి రెస్టారెంట్లో భోజనం కానిచ్చి అలా ఏటి ఒడ్డుకి పోతే ఈరోజు నిండు పూర్ణిమ. వెన్నెల ఎంత హాయిగా ఉంటుంది. ఆ వెన్నెలలో రాధ ఎంత అందంగా ఉంటుంది. రాధ సామీప్యంలో తన మనసుకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆలోచనలు అలా అలా సాగిపోతున్నాయి. ఆ రోజు ఆఫీసులో పని మందకొడిగా ఉంది. అందరి దృష్టి అందుకోబోయే జీతాల మీదే ఉంది. దానితో కొనుక్కోబోయే సుఖ సంతోషాల మీదే ఉంది. సాయంకాలం 4 అయ్యేసరికి అందరికీ జీతాలు అందాయి. బరువుగా ఉన్న జేబులు చూసుకుంటూ నిండుగా ఉన్న ముఖాలతో తమ సీట్లలో కూర్చొని గడియారం ముళ్ళును వెంట తరుముతున్నారు. ఎప్పటికీ 5 అయి చావదేం అని విసుక్కుంటున్నారు కొందరు. అనుమానం కొద్దీ గడియారం దగ్గరికి పోయి చెవికి చెయ్యి అడ్డం పెట్టుకొని పరిశీలనగా వింటున్నారు మరికొందరు. గడియారం తిరుగుతున్నది, కాలం ఆగిపోలేదు
అయినా ఆగిపోయినట్లే అనిపించింది ఆఫీసులో అందరికీ. గడియారం అరగంట కొట్టింది. క్యాషియర్ క్యాష్ బాక్స్‌కి తాళం వేసుకున్నాడు. ఇంకా ఈ రోజుకి తనకేం ముట్టేది లేదు అనుకున్నాడు రాజు. అసలు ఎప్పుడూ తనకేం ముట్టదేమో. తిండి, బట్ట ఇస్తున్నాం, ఇంట్లో ఉంటున్నాడు. వేరుగా జీతం ఎందుకు అనుకున్నారేమో. ఈ విషయంలో తనదే తప్పు. ముందుగానే ఏపాటి జీతం ఇస్తారో కనుక్కోవాల్సింది. మామగారు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తామంటుంటే జీతం మాట అడగటమేమిటని ఊరుకున్నాడు. ఇప్పుడు అడిగితే బావుంటుందా? ఎందుకు బాగుండదు? తను మిగిలిన వారిలా నెల పొడుగునా పనిచేయటం లేదా? అంతా కాకపోతే కొంతైనా సొమ్ము చేతిలో పెట్టకపోతే ఎలాగా? తనకే ఏ చిన్న ఖర్చు వచ్చినా అత్త ముందు, మామ ముందు చెయ్యి చాపి అడగాలా? లేక ఇంత పెద్ద ఉద్యోగం వెలగబెడుతూ ఇంటికి పోయి అన్నని అడిగి తెచ్చుకోవాలా? రాజు ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే రాఘవయ్య తొందరగా వచ్చాడు. రాజు చేతిలో ఒక బ్యాంక్ పాస్‌బుక్కు, చెక్ బుక్కు పెట్టి మళ్ళా అంత తొందరగాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ రాజు, అందులో ₹1,00,000 నీ అవసరాన్ని బట్టి వాడుకో అని మాత్రం అన్నాడు. రాజు కొంచెం సేపు ఆ రెండింటిని చేతిలో పట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లి అందులో ఏముందా అని తెరిచి చూశాడు. కె. వరదరాజు, మేనేజర్, రాఘవ షుగర్ ఫ్యాక్టరీ పేర ₹1,00,000 ఆ రోజునే బ్యాంకులో డిపాజిట్ చేయబడ్డట్లు రాయబడుంది. ఆ 2 పుస్తకాలని జేబులో పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు రాజు. ఆ రోజు అతని ముఖంలో ఉత్సాహం కొరతబడినట్లు అనిపించింది అనూరాధకి. వాడిపోయి ఉన్నారు. ఈరోజు ఆఫీసులో పని జాస్తిగా ఉందా? అంటూ ప్రశ్నించింది అతని చేతిలోని కోటు అందుకుంటూ. ఏం లేదు, ఊరికినే మనసు అదోలా ఉంది అన్నాడు రాజు. అతని మనసు అదోలా ఉండటానికి అన్నని, వదిన్ని చాలా రోజులై చూసి రాకపోవడమే కారణమై ఉంటుందని అనుకుంది అనురాధ. దగ్గరగా వచ్చి టై ముడి విప్పుతూ, రేపు ఆదివారం కదా, మీ ఊరుకాని వెళుతున్నారా? అని ప్రశ్నించింది. ఇటీవల ఎన్నో ఆదివారాలు వచ్చాయి, వెళ్ళాయి. ఆమె ఈ విధంగా ప్రశ్నించి ఉండలేదు. బహుశా ఈరోజు తను జీతం అందుకొన్నాడనుకొని ఉంటుంది. అన్నకి, వదినకి ఏదైనా కొని పట్టుకుపోడా అన్న ఉద్దేశంతో అడిగి ఉంటుంది. తన తండ్రి చేసిన మోసం రాధకి తెలియదు అనుకున్నాడు రాజు. రాధా, నాకు కొంచెం సొమ్ము అవసరమైంది. నీ దగ్గర గాని ఉంటే ఇస్తావా? సాధ్యమైనంత త్వరలో తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు రాజు. భర్త ఆ మాట అన్న తీరు, అందులో ఆ రోజున అలా అడగడం చూసి ఆశ్చర్యపోయింది అనూరాధ. భలేవారే, మొదటి నెల జీతం అందుకొని నాకేదైనా ప్రెజెంట్ కొని తెస్తారేమోనని నేను చూస్తుంటే అటు నుంచి ఇటు నన్నే సొమ్ము అడుగుతున్నారేమిటి? అంది పరిహాసంగా. అతడు తన పరిహాసంలో పాల్గొనకపోవడం చూసి అది నవ్వుతాలకి ఆ సమయం కాదని తెలుసుకుంది. ఏదో కారణంగా భర్త మనసు గాయపడిందని ఊహించింది. బీరువాలో పదిలంగా ఉంచిన 4 ₹100 నోట్లు తెచ్చి అతని ముందు పెట్టింది. మౌనంగా 2 కాగితాలు అందుకొన్నాడు రాజు. అదేవిధంగా గేటు తలుపు తెరుచుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు. రాజు మేడగది దిగటం చూసి కారు తలుపు తెరిచి పట్టుకున్న డ్రైవర్ను అతను చూడనట్లు తప్పించుకొని పోవడంతో వెలగకాయంత నోరు వెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోయాడు. గేటు పక్కన కునికిపాట్లు పడుతున్న ఎర్రయ్య రాజు గట్టిగా మూసిన గేటు శబ్దానికి తుళ్ళిపడి లేచి అంత దూరంలో పోతున్న రాజును చూసి నాలుక కరుచుకున్నాడు. రాజు గేటు దాటే వరకు అతని వంకే అలా చూస్తూ బొమ్మలా ఉండిపోయింది రాధ. ఈరోజు ఆఫీసులో ఏదో జరుగుంటుంది, లేకపోతే రాజు ప్రవర్తన ఈ విధంగా ఉండదు అనుకుంది. తండ్రిని అడిగి ఆ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో కిందకి దిగి వచ్చింది. రాఘవయ్య ఎవరితోనో వ్యాపార విషయాలు మాట్లాడుతున్నాడు. అటువంటి సమయంలో తండ్రిని పలకరించడం, అందున తను అడగదలుచుకున్న బోగట్ట అడగడం బాగుండదనుకుంది రాధ. వంట ఇంట్లో రాత్రి భోజనానికి వంటకాలు పురమాయిస్తుంది రాజమ్మ. కాస్త సేపు అటు ఇటు తిరిగి మేడ మీదకు వచ్చేసింది రాధ. ఆమెకు ఏ పని చేయబుద్ధి కాలేదు. ఆ రోజు ఎంతో ఉత్సాహంగా గడిచిపోతుందనుకుంది రాధ. కానీ రాజు ఇంటికి వస్తూనే ముఖం వాల్చుకొచ్చాడు. కారణం ఎంత ఊహించినా తెలియరాలేదు. అలా ఆలోచిస్తూనే సోఫాలో చేరబడి కళ్ళు మూసుకుంది. కనుచీకటి గది అంతా ఆక్రమించుకుంటున్న సమయంలో రాధా అన్న పిలుపు ఆమెకి మగత నిద్రలో వినిపించింది. కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుగా రాజు. లైటు వేసుకోకుండా ఈ వేళప్పుడు ఇలా పడుకున్నావేం రాధా? ఒంట్లో సరిగా ఉందా? అన్నాడు ఆత్రంగా ఆమె నుదుట తాకి చూస్తూ రాజు. ఆ చేతిని గుండెల మీదకి లాక్కుంటూ, ఈరోజు మీరెందుకో సరిగా లేరు. ఏం జరిగిందో నాతో చెప్పరా? అంది లాలనగా. జరిగింది ఏం లేదు రాధా.
ఊరికే నిన్ను గాబరా పెట్టి నేను గాబరా పడ్డాను అన్నట్లు ఇదిగో చూడు అన్నయ్యకి వదినకి బట్టలు తెచ్చాను అన్నాడు చేతిలో పార్సిల్ విప్పుతూ. భర్త చేతిని వదిలి మెల్లగా లేచి కూర్చుంది రాధ. కావాలనే భర్త తన నుండి ఏదో దాస్తున్నాడు. అది ఏనాడూ లేని అలవాటు. బహుశా తను చెప్పబోయే విషయం నాకు బాధ కలిగిస్తుందని చెప్పలేదేమో, లేక ఏ కారణంగానైనా నా మీద నమ్మకం తరిగిపోయిందేమో. ఆలోచిస్తూనే రాజు చేతిలోని బట్టలు అందుకొని చూసి బాగున్నాయి అంది రాధ. ఆమె ముఖంలో ఉత్సాహం కానీ తృప్తి కానీ కనిపించలేదు. అసలు ఆ బట్టల్ని తిన్నగా చూసినట్లే లేదు. ఈ ముభావాన్ని రాజు ఇంకోలా భావించుకున్నాడు. అన్నకి వదినకి బట్టలు తెచ్చి తనకేం తేలేదని కోపం తెచ్చుకుందేమో. రాజుకి నాకన్నా అన్నా వదిన హెచ్చు అని అసూయ చెందిందేమో అనుకున్నాడు. నీకు కూడా ఏదైనా తేవాలనుకున్నాను రాధా, కానీ నీ దగ్గర పుచ్చుకున్న సొమ్ముతో నీకు తేవడం నాకు తృప్తిగా అనిపించలేదు. ఏనాటికైనా నాది అనే సొమ్ము ఉంటే అప్పుడు నీకు కానుక కొంటాను అన్నాడు రాజు నెమ్మదిగా. రాధ కళ్ళ ముందు ఏదో తెర విడిపడినట్లయింది. ఆనాటి భర్త ప్రవర్తనకి కారణం చూచాయిగా తెలిసింది. తండ్రి మీద చెప్పలేనంత కోపం ముంచుకొచ్చింది. దానినంతా మనసులోనే నిలుపుకొని లాలనగా రాజు జుట్టులోకి వేళ్లు పోనిచ్చి క్రాపు సవరిస్తూ, పోనీండి, మీరు నాకు కానుక ఇవ్వకపోయినా నేను మీకోసం ఒకటి దాచి ఉంచాను అంది ఉత్సాహంగా. ఆమె ఇవ్వబోయే కానుక ఏదైనా ఆ మాట అన్న తీరే తనకొక అమూల్యమైన కానుకగా అనుకున్నాడు రాజు. నువ్వే నాకు భగవంతుడు ప్రసాదించిన అత్యుత్తమమైన కానుకవి రాధా, ఇంకా నీ నుంచి వేరుగా ఏం కోరను అన్నాడు ఆమె చుబుకాన్ని ఎత్తిపట్టుకొని ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మీరు కోరినా కోరకపోయినా నేను ఇస్తున్నాను. ప్రేమతో ఇచ్చిన దాన్ని పుచ్చుకోకపోవడం ఎదుట వారిని అవమానించినట్లే. నీ ప్రేమ కానుకని వద్దంటానా రాధా, ఇయ్యి అన్నాడు రాజు చేయి ముందుకు చాపుతూ. ఇక్కడ కాదు, ఇక్కడ అంటూ రాజు చెవి దగ్గర నోరు పెట్టి, ఇప్పుడు మాట మాత్రమే, 7 నెలలు పోయాక మీ పోలికలో ఉన్న కొడుకుని. రాజు చెవిలో గువ్వపిట్ట సంతోషంగా తృప్తిగా కోకోమన్నట్లు వినిపించింది. అతని శరీరం మీది రోమాలు పట్టలేని సంతోషానికి చిహ్నంగా నిక్కబొడుచుకున్నాయి. ఒక్కసారిగా రాధని చేతిలోకి తీసుకున్నాడు. నిజమా రాధా, ఇది నిజమా? ఇంతకాలం నుంచి ఎందుకు దాచావు దొంగ? సున్నితంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడే దానికి సమయం సందర్భం కలిసొచ్చాయి అంది రాధ సిగ్గుపడుతూ. ఆనాడు ఉదయం నుంచి తాను పొందిన అలసట, ఆ సాయంకాలం తాను అనుభవించిన ఒంటరితనం నిప్పుసెగ తగిలిన వెన్నలా కరిగిపోయాయి రాజులో. మీనాక్షి తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటుంటే వరదరాజు వచ్చాడు. ఆమెను వెనక నుంచి చూసి ఇంటికి బంధువులెవరో వచ్చారనుకున్నాడు. అతడు వదినను చూసి 3 నెలలకు పైగా అయింది. మధ్యకాలంలో రావాలని ఎంత ప్రయత్నించినా రాలేకపోయాడు. ఆ ఇంటికి పోతే మరుగున పడిన పూర్ణ జ్ఞాపకాలు వెంట తరుముతాయనే భయం అతని అడుగును ముందుకు పడనీయలేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే కావాలనే ఊపిరి తీయడానికైనా వీలు లేనంత పని కల్పించుకొని వదినని చూసి రావాలంటే ఒక్కరోజైనా తెరిపి ఉండడం లేదని తనకి తనే సమాధానం చెప్పుకొని సంతృప్తి పడ్డాడు. చావిట్లో అడుగుల చప్పుడు విని ఎవరు వచ్చారని వెనుతిరిగి చూసింది మీనాక్షి. వరదరాజుని చూసి జుట్టు ముడివేసుకుంటూ, రా వరదం, బాగున్నావా అంది. వదిన జుట్టులో ఒక పండు వెంట్రుకైనా అది వరలో చూసినట్లు గుర్తులేదు వరదరాజుకి. ఈ 3-4 నెలల్లో ఇంతగా ఎలా పండిపోయింది? ఆ కళ్ళ కింద నల్లని మచ్చలు, ముడుకుల వరకు జారిపోతున్న ఆ గాజులు. తన వదిన మీనాక్షినైనా తను చూస్తున్నది, లేక ఆమె పోలికతో ఉన్న ఇంకొకరినా? అడుగు ముందుకు వేయకుండా అలాగే నిలబడిపోయాడు రాజు. రావరదం, కొత్తవాడిలా అలా నిలబడిపోయావేం? మీ అన్నయ్య పొలానికి వెళ్ళారు, గంటలో గడియకో వచ్చేస్తారు. రా కూర్చో, అనురాధ బావుందా అని ప్రశ్నించింది మీనాక్షి. మాటల్లోని ఆప్యాయతను బట్టి, పలికిన తీరును బట్టి ఆమె తన వదినే అని నిశ్చయించుకొని ముందుకు కాలు కదిపాడు రాజు. నిన్ను చూడగానే పోల్చుకోలేకపోయాను వదినా. ఏం ఇలాగున్నావు? నీ ఆరోగ్యం తిన్నగా లేదా? ఆత్రంగా ప్రశ్నించాడు. నా ఆరోగ్యానికి ఏముంది వరదం, వయసు మీరుతుంటే ఎల్లకాలం ఒకలా ఉంటామా అంది పేలవంగా నవ్వుతూ మీనాక్షి. ఆ 3 నెలల్లో మీనాక్షి వయస్సు 3 ఏళ్లకి పైగా పెరిగినట్లుంది. ముసలితనం ముంచుకు వస్తున్నట్లు ముఖం మీద అక్కడక్కడ ముడతలు కనిపిస్తున్నాయి.
పూర్ణ జ్ఞాపకం రాజుకి కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్లయింది. పూర్ణ ఉంటే వదిన ఇలా అయ్యేదా? వదిన సర్వశక్తుల్ని పూర్ణ తనతో తీసుకుపోయింది. ఆమె చేతుల్లో పెరిగి తను ఉండి కూడా ఆమెని ఆమె పాటలకి వదిలి పట్నంలో కులాసాగా చిత్తగిస్తున్నాడు. ముఖం చాటు చేసుకునేందుకు ఏవో కుంటిసాకులు కల్పించుకున్నాడు. తను గ్రామం వదిలి వెళ్లే ముందు అప్పుడప్పుడు వచ్చిపోతుండు వరదం. ఈ ఇంటిలో మీ అన్నయ్య నేను ఇద్దరం ఉండడం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసు కదా. ఈ ఊరు వదిలేందుకు లేదు, ఇక్కడ ఉండేందుకు లేదు అన్నట్లు ఉంది మా పరిస్థితి అంది. తను 3 నెలలు గడిచిపోయాక ఈనాడు ముఖం చూపిస్తున్నాడు. వదిన ముందు దోషిలా అలా నిలబడలేకపోయాడు రాజు. అలా వెళ్ళి అన్నయ్యని తీసుకువస్తాను ఆమె జవాబు వినకుండానే అక్కడి నుంచి దాటిపోయాడు రాజు. శివయ్య రాజుకి దారిలోనే కనిపించాడు. కర్ర చేత్తో పట్టుకొని కుంటుతూ నడుస్తున్నాడు. వరదరాజు 10 బారల దూరంలో ఉండగానే అన్నయ్య అంటూ పిలిచాడు. శివయ్య అక్కడే నిలబడి ఎదురెండకి చెయ్యి అడ్డం పెట్టుకొని కళ్ళు చిట్లిస్తూ ఎవరిది రాజు అన్నాడు. నేనే అన్నయ్య, ఇంటికి వెళితే నువ్వు పొలానికి వెళ్ళావని చెప్పింది వదిన, పిలుచుకుపోదామని వచ్చాను అన్నాడు రాజు. అన్నదమ్ములిద్దరూ పక్కపక్కన నడుస్తుంటే ఒకరోజు రాజుని శివయ్యకి ప్రతిరూపం అని అన్నవాళ్ళు ఈరోజు చూస్తే అసలు వాళ్ళిద్దరూ అన్నదమ్ములేనా అని అనుకోవాల్సి వస్తుంది. దుమ్ము కొట్టుకున్న చిరుగు పట్టిన పంచెతో, కాళ్ళకి మోటు చొప్పులతో, వయసు వల్ల మనసులోని వేదన వల్ల నీరసించి ఎండ వేడికి నల్లబడిన ముఖంతో ఉన్నాడు శివయ్య. పాలు పెరుగులతో పెరిగిన శరీరానికి కోల్డ్ క్రీములు, ఫేస్ పౌడర్లు తోడుగా వయస్సు చూపుతున్న వన్నె చిన్నెలతో అప్పుడే పాలు పోసుకుంటున్న వరికంకిలా ఉన్నాడు రాజు. అన్నయ్య, కాలికి ఏమైంది అలా కుంటుతున్నావు అంటూ ప్రశ్నించాడు రాజు. చెప్పేందుకు ప్రత్యేకంగా ఏమీ లేదు రాజు. మంచుకి తడిసిన మళ్ళగట్లంట నడుస్తుంటే ఎప్పుడో కాలు జారిందిలా ఉంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి సరిగానే ఉంది. పొలంలో తిరుగుతుంటే కర్రేలు మంది. ఇంటికి పోయి ఇంత ఎర్రమన్ను చింతపండు మగ్గులో ఉడికించి రాసి పిడక సెగతో కాస్తే అదే తగ్గిపోతుంది, అంతకన్నా మరేం లేదు అన్నాడు శివయ్య. ఆ సంవత్సరం పంటలు ఫలసాయం గురించి ప్రశ్నించాడు రాజు. నాకు జ్ఞానం తెలిసాక ఈ గ్రామంలో 3 ఏళ్లు వరుసగా పంటలు పోవడం ఎప్పుడూ చూడలేదు రాజు. మన పొలాలు ఇంత నాసిగా పండడం, అదైనా అనుభవించే వేళకి ఏదో తెగుళ్ళు పట్టి పాడవడం, ఇదంతా ఆ దేవుడు చేస్తున్న పరీక్షలా ఉంది. వచ్చిన గింజలతో చేసిన అప్పుల వడ్డీలైనా తీరటం లేదు. ఇంకా అసలు తీర్చే మార్గం కనిపించడం లేదు. నాకు మునిపటిలా శక్తి ఉత్సాహము లేవు. కష్టించి పనిచేయాలనే కోరిక కలగడం లేదు. ఎవరి కోసం కష్టించి పండించాలి రాజు? కష్టాన్ని ఎవరు తిని సంతోషించాలి? నువ్వేమో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ అత్తారింటున్నావు. అది అంతలోనే తనకి భూమి మీద నూకలు కరువయ్యాయి అన్నట్లు వెళ్ళిపోయింది. మిగిలింది మీ వదిన నేను. తిన్నా తినకపోయినా గడిచిపోతుంది కాలం. ఎదురు చూసే ఆశలుంటే ఆ ఆశలను తీర్చుకోవాలనే ఆరాటం ఉంటే బ్రతుకు తీయగా ఉంటుంది రాజు. ఏదో సాధించాలనే పట్టుదల ఉంటుంది. మాకేం మిగిలింది? దీనికి నేను, నాకు అది. ఆఖరి మాట అంటూ కాళ్ళకేదో రాయి తగిలినట్లు ఆగిపోయాడు శివయ్య. తమ్ముడి కళ్ళల్లో దేనికోసమో పరీక్షగా చూశాడు. తను ఆశించిన దాని చిహ్నాలు ఆ కళ్ళల్లో లేవు. జాలి, బాధ, అసక్తత ముప్పిరిగొని ఉన్నాయి. రాధ బాగుందా అడగాలని అడిగినట్లుంది ఆ ప్రశ్న. తను ముందు రోజు అందుకొన్న సంతోష వార్త అందించేందుకు అది సమయం కాదనుకున్నాడు రాజు. అంటూ తలవాల్చి నడక సాగించాడు. ఇల్లు చేరే వరకు మాట్లాడలేదు. వచ్చేరా, మీ మాట అనుకుంటున్నాను. వరదుడు వచ్చి రాగానే మంచినీళ్ళైనా తాక్కుండా మీకోసం వెళ్ళిపోయాడు. ఏ వేళకు వస్తారో అని ఎదురు చూస్తున్నాను. లేచి కాళ్ళు కడుక్కోండి, వంట సిద్ధంగా ఉంది అంది మీనాక్షి కాళ్ళకి నీళ్లు తువ్వాలు అందిస్తూ. రాజు వీధి వాకిల్లోనే కాళ్ళు కడుక్కొని చావిట్లో మంచం మీద కూర్చున్నాడు. ఆ రోజు ఆ ఇంట్లో తను పరాయివాడినన్న ఆలోచన ఎందువల్లో రాజు మనసులోకి వచ్చింది. వడ్డించేను రమ్మని వదిన పిలిచే వరకు వంటింట్లోకి ముందులా చొరవగా వెళ్ళలేకపోయాడు. భోజనాలు చేస్తున్నంతసేపు ముగ్గురు ఏవో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆ మాటలు పేలవంగా అర్థవిహీనంగా ఉన్నాయి. మునుపటి ఆత్మీయత, ఆనందం అందులో లోపించాయి. వద్దు వద్దన్నా మరి 2 గరిటెలు జాస్తిగా నెయ్యి, పెరుగు రాజుకి వడ్డన చేసేది మీనాక్షి. ఆ రోజు రాజు వద్దనగానే గిన్నె పక్కన పెట్టింది.
అన్యమనస్కురాలే అలా చేసి ఉండవచ్చు. లేక రాజు తన తిండి తిప్పలు తను చూసుకోగలిగినంత పెద్దవాడు అయ్యాడన్న నమ్మకంతో మాని ఉండవచ్చు. కానీ రాజు మనసుకి ఆ మార్పు ములులా గుచ్చుకుంది. భోజనం ముగించి చేయి కడుక్కొని వరండాలోకొచ్చాడు వరదరాజు. శివయ్య కాస్త వెనకగా భోజనం పూర్తి చేశాడు. అతడు లేచి చేయి కడుక్కునేందుకు వెళుతుంటే, అదేం కాలు కుంటుతున్నారు అని ప్రశ్నించింది మీనాక్షి. ఏతం బల్లమించి జారిపోయాను, కొంచెం బెణికిందులాగుంది. శివయ్య జవాబు రాజు చెవుల్లో పడ్డది. అన్న తనతో ఆ మాట ఎందుకు చెప్పలేదు? ముళ్ళగట్లంట నడుస్తుంటే కాలి జారి పడ్డానని అబద్ధం ఎందుకు చెప్పాడు? అసలు అన్నయ్యకి ఏతం తోడవలసిన అవసరం ఏమొచ్చింది? పాలికాపు ఏమయ్యాడు అనుకున్నాడు. అన్నయ్య, మల్లయ్య కనిపించడం లేదేమిటి అన్నాడు యథాలాపంగా అడిగినట్లు. మానిపించేశాను అన్నాడు శివయ్య పైమీద తుండుతో చేయి తుడుచుకుంటూ. ఏమైంది? అయ్యేందుకు చేసేందుకు ఏమీ లేకపోవడం వల్లనే. కళ్ళాన రాలే ఆ కాస్త గింజలకి రైతు బుగత ఇద్దరు ఉండాలా అన్నాడు శివయ్య. క్షణకాలం అన్న ముఖం వైపు చూస్తూ ఉండిపోయాడు రాజు. శివయ్య జనపనార ముందు వేసుకొని తాడు పేనే పనిలో మునిగిపోయాడు. ఏమిటి జీవితం? ఎందుకిలా అవుతుంది? ఒక తల్లికి పుట్టకపోయినా ఇద్దరం ఒక తండ్రి బిడ్డలం. పాలేరుని కూడా మానిపించి ఒంటరిగా పాడికట్టి పొలం దున్ని కష్టిస్తున్నాడు అతడు. అప్పనంగా వచ్చిన భోగభాగ్యాలను అనుభవిస్తూ పేరుకి ఉద్యోగం వెలగబెడుతూ గొప్పవాణ్ణని పొంగిపోతున్నాడు తను ఇంత గొప్పవాడు కావడం వల్లే తన కోసం పాటుపడిన వారిని ఆదుకోలేకపోతున్నాడు. తనకేమీ పట్టన వారి పాటలకు వారిని వదిలి ఊరుకుంటున్నాడు. తను కొద్దివాడైతే ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ అన్నకి వదినకి ఆసరాగా ఉండేవాడు. కష్టమో సుఖమో కలిసి బతికేవారు. కొద్దిగా చేసిన అప్పులు చెల్లగొట్టుకునేవారు. ఈనాడు తను కొద్దివాడు కాదు. చేతిలో 1,00,000 రూపాయలున్నాయి. అయినా అన్న అప్పులు తీరేందుకు తనేమీ సహాయం చేయలేకపోతున్నాడు. వారి బ్రతుకులు మెరుగుపడేందుకు ఏమీ చేయలేకపోతున్నాడు.